నమస్కారం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కదా, అంతా అంటే ధర్మం గెలిచింది. కాని ఆ తర్వాత ఒక రకమైన బరువైన నిశ్శబ్దం. నిజమే. ఆ గెలుపు వెనుక ఎంతో విషాదం కూడా ఉంది. అవును. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడి గురించి మనకు అంతగా తెలియని ఒక కథనముందట. దానిపై ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఆ కథనం పేరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కృష్ణుడు మౌనంగా విన్నవేళ అని. హో, బావుంది. అంటే యుద్ధం తరువాత కృష్ణుడి మానసిక స్థితి గురించా? అవును, సరిగ్గా అదే. కథనం ప్రకారం యుద్ధమంతా ముగిసి అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు కృష్ణుడు ఒక నది ఒడ్డున ఒంటరిగా కూర్చునున్నాడట. ఒంటరిగానా? ఒంటరిగా, చాలా ఆలోచనల్లో మునిగిపోయి. మామూలుగా మనం చూసే అలంకారాలు అంటే కిరీటం, పిల్లనగ్రోవి, నెమలి ఈక అవేవీ లేవు. అవేవి లేవా? అంటే కేవలం ఒక సాధారణ వ్యక్తిలా? సరిగ్గా, కేవలం ఒక వ్యక్తి గంభీరమైన మౌనంలో. ఇది కొంచెం మనం ఊహించే కృష్ణుడికి భిన్నంగా ఉంది కదా. అవును, తుఫానులో కూడా నవ్వే కృష్ణుడు అలా ఉండటం అసలు కారణమేమయ్యుంటుంది? దేని గురించి అంత ఆలోచన? అక్కడికే వస్తున్నాం. ఆ సమయంలో అసలు ఊహించని విధంగా ఒక సాధారణ పల్లెటూరు వృద్ధురాలు ఆయన దగ్గరకు వచ్చిందట. వృద్ధురాలా? రాణి కాదు, దేవత కాదు, కేవలం ఒక మామూలు ముసలమ్మ. అవును, అదే ఈ కథనంలో చాలా కీలకమైన అంశం. ఆమె వచ్చి ఆయన ముఖంలో ఏదో భారం గమనించిందట. గమనించి ఏం చేసింది? చాలా సహజంగా అడిగిందట, కృష్ణా, ఎందుకింత విచారంగా ఉన్నావు నాయనా? లోకమంతా నీవే చూస్తోంది కదా అని. ఆ ప్రశ్నలో ఎంత ఆప్యాయత ఉందో చూడండి. నిజమే. మరి కృష్ణుడు ఏం సమాధానం ఇచ్చారు? అక్కడే అసలు విషయం ఉంది. ఆయన చెప్పిన సమాధానం మనల్ని ఆలోచింపచేస్తోంది. అవ్వా అన్నాడట, నేను ఆయుధాలతో పోరాడలేదు, మాటలతోనే నడిపించాను, మార్గం చూపించాను అంతే. అయినా ఆ యుద్ధంలో చనిపోయిన ప్రతి ఒక్కరి బరువు నా మీదే పడుతోంది. ఆ చావులన్నే నా వల్లే జరిగినట్టనిపిస్తోంది అని. అమ్మో! అంటే గీతోపదేశం చేసిన కృష్ణుడికే ఇంత వేదన? ఆ బాధ్యతాభారం అంతగా మోస్తున్నారా? అవును, ఆ మాటల్లో అంత వేదన ఉంది. ఇది ఆయనలోని దైవత్వంతో పాటు మానవత్వాన్ని కూడా చూపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఇది ఊహించడం కొంచెం కష్టమే. మరి ఆ వృద్ధురాలు విని ఊరుకుందా? ఏం చెప్పింది? ఆమె నవ్విందట. నవ్వి కిందనుంచి కొంచెం మట్టి తీసి ఆయన చేతిలో పెట్టింది. మట్టినా? ఎందుకు? పెట్టి ఇలా అందట, కృష్ణా, ఇది చూడు, ఇది మట్టి. ఈ నేలనుంచి వచ్చిన వాళ్లంతా తిరిగి ఈ నేలకే చేరారు అంతే. వారింటికి నువ్వు దారి చూపించావు, ఇందులో నీ తప్పేముంది, ఇది సహజం కదా అని. వావ్! ఎంత సరళంగా చెప్పిందావిడ, జీవన్మరణాల గురించి ఇంత తేలికగా. అవును, చాలా లోతైన విషయం. కాని ఆమె అంతటితో ఆగలేదు. ఇంకా చెప్పిందా? అక్కడే అసలు కీలకమైన మాట చెప్పింది. కాని కృష్ణా అంటటా, నువ్వొకటి మర్చిపోయావు. నువ్విక్కడకు వచ్చింది ఈ బాధలు, ఈ బరువులు మోయడానికి కాదు. నువ్వొచ్చింది ప్రేమను పంచడానికి. నీ అస్సలు పని ప్రేమ, అది మర్చిపోకు అని. ప్రేమను పంచడానికి వచ్చావు. ఎంత గొప్పమాట! ఇది విన్నాక కృష్ణుడి ప్రతిస్పందన. కృష్ణుడు ఆ చేతిలో ఉన్న మట్టివైపే చూస్తూ ఉండిపోయారట. ఆయన కంటినుంచి ఒక్క నీటిబొట్టు జారి ఆ మట్టిలో కలిసిందట. అంటే మొదటిసారిగా ఆ నిశ్శబ్దమే ఒక సమాధానమైంది. ఆ క్షణం నది కూడా నెమ్మదిగా ప్రవహించిందని, ప్రకృతి కూడా ఆ సంభాషణను వింటోందని కథనం చెబుతోంది. ఆ కన్నీటిలో బహుశా ఒక గ్రహింపు, ఒక విడుదల ఉందేమో. ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే సాక్షాత్తు భగవంతుడికే ఆయన మానవరూపంలో ఉన్నప్పుడు తన అస్సలు తత్వం ప్రేమ అని ఒక సామాన్యురాలు గుర్తుచేయాల్సి వచ్చిందన్నమాట. అవును, దీనిని మనం పెద్ద చిత్రంలో చూస్తే దైవం కూడా లోకపు బాధను అనుభవిస్తుందని, కాని దానినుంచి బయటపడే మార్గం ప్రేమవైపుకే అని ఈ కథ చెబుతోంది. అంటే దైవిక బాధ్యతల కన్నా దైవిక ప్రేమ గొప్పదని ఆ వృద్ధురాలు గుర్తుచేసిందా? సరిగ్గా. లీలామానుష విగ్రహుడైన కృష్ణుడికి కూడా ఆ బాధ్యతల బరువులో అసలైన కర్తవ్యం, ఆ ప్రేమతత్వం గుర్తుచేయాల్సిన అవసరం వచ్చిందని ఇది సూచిస్తోంది. ఇది కృష్ణుడి బలహీనత కాదు కదా? లేదు, బలహీనత కాదు. ఇది సంపూర్ణతకు నిదర్శనం. అంటే దైవత్వంలో మానవత్వం, మానవత్వంలో దైవత్వం ఎలా ఉంటాయో చూపించే ఒక అరుదైన క్షణం. ఒక సాధారణ స్త్రీ చెప్పిన జ్ఞానాన్ని స్వీకరించడం ఆయన గొప్పతనం. మొత్తానికి కురుక్షేత్రం తరువాత కృష్ణుడి మానసిక సంఘర్షణ, ఒక సామాన్యురాలి మాటలతో ఆయన పొందిన లోతైన గ్రహింపు, ఇది మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన కథనం. నిజంగా
ఇది బాధ్యతలకు ప్రేమకు మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యత గురించి ఆలోచింపజేస్తుంది. చివరగా శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం వదిలిపెడదాం. తప్పకుండా. ఒక సాధారణ స్త్రీ నుండి మార్గదర్శకత్వం స్వీకరించి, తనలోని వేదనను అంగీకరించి, ప్రేమవైపు మళ్లీ దృష్టి సారించిన కృష్ణుడి ఈ వర్ణన మనం మామూలుగా దేవుళ్ల గురించి, నాయకత్వం గురించి, బాధ్యత ప్రేమల గురించి ఏమనుకుంటామో ఆ ఆలోచనలను ఇది ఎలా మారుస్తుంది లేదా ఎలా సుసంపన్నం చేస్తుంది ఆలోచించండి.